హాయ్ గైస్, వెల్కమ్ టు దశ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి స్వచ్ఛాంధ్ర అండ్ స్వర్ణాంధ్ర టాపిక్. ఇది వచ్చేసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అనేది మనకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే దీని ప్రారంభంలో ప్రతిజ్ఞ కూడా అంటే అక్కడికి వచ్చిన అధికారులతో ప్రతిజ్ఞ చేయించడం కూడా జరిగింది. ఏంటి అంటే అందరూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకు దానికి కట్టుబడి ఉండాలనేసి ప్రతిజ్ఞ చేయించడం కూడా జరిగింది. ఇంకోటి ఏంటి అంటే ప్రతి నెల 3వ శనివారం ఉంటుంది కదా, ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే వచ్చేసి మనం స్వచ్ఛాంధ్ర కోసం కేటాయించాలి అని కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. అలాగే 2 ప్లాంట్స్ని తీసుకురావడం జరిగింది విశాఖపట్నంలో, అలాగే గుంటూరులో. ఇవి వచ్చేసి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అనమాట. వేస్ట్ నుంచి ఎనర్జీని ప్రొవైడ్ చేయడానికి తీసుకొచ్చిన 2 ప్లాంట్స్ వచ్చేసి విశాఖపట్నం, గుంటూరు. ఇది కూడా స్వచ్ఛాంధ్రలో భాగంగానే వస్తుంది. అలాగనే నెల్లూరు రాజమహేంద్రవరం అనమాట. 700 crores-తో 22 మెగావాట్స్ ఎనర్జీ ఉన్న ప్లాంట్ని నెల్లూరు అలాగే రాజమహేంద్రవరంలో తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మనం స్వర్ణాంధ్ర at the rate of 2047 అంటే 2047 కల్లా స్వర్ణాంధ్రని సాధించడం కోసం ఉపయోగపడే కార్యక్రమాల్లో ఇది ఒకటి అనమాట. సో ఇక్కడ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మన ఏపీలో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. తెలంగాణతో కంపేర్ చేసినప్పుడు ఏపీలో తలసరి ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండడం జరిగిందని కూడా మనకు సీఎం గారు మెన్షన్ చేయడం జరిగింది. మన తలసరి ఆదాయం అంటే ఏపీ యొక్క తలసరి ఆదాయం చూసుకుంటే 2.60 లక్షలు మాత్రమే ఉందని, ఇది దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ ఉన్న తలసరి ఆదాయంలో ఏపీ ఉంది అని కూడా మెన్షన్ చేయడం సీఎం గారు మనకు మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వ్యర్థాల నుండి ఎరువును తయారు చేయడం. ఎక్కడైతే పశ్చిమ గోదావరి తణుకులో మనకు ఫస్ట్ టైం ఇక్కడ అంటే ఫస్ట్ పశ్చిమ గోదావరి తణుకులో మనకి మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ వెజిటేబుల్ యొక్క వేస్ట్ అంటే మనకి వెజిటేబుల్తో వచ్చే వేస్ట్తో ఒక ప్లాంట్ని తయారు చేసి దాని నుంచి ఎరువుని అంటే ఆ వ్యర్థాల నుంచి ఎరువుని తయారు చేయడం కోసం ఒక ప్లాంట్ని తీసుకొని రావాలని దాన్నే బయోడైజెస్ట్ యూనిట్ అంటారు. 10 lakh rupees-తో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ బయోడైజెస్ట్ యూనిట్ని ఫస్ట్ తణుకులో స్టార్ట్ చేసి తర్వాత సక్సెస్ అయిన తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్కి స్ప్రెడ్ చేయాలని సీఎం గారు ప్రతిపాదించినారు అనమాట. సో దీంట్లో ఏంటి అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఈ టాపిక్ అనేది ఎండ్ అయిపోయింది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి ఏంటి అంటే పురమిత్ర యాప్. దిస్ ఈస్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనమాట. ఈ పురమిత్ర యాప్ అనేది వచ్చేసి గుడ్ గవర్నెన్స్ కోసం తీసుకురావడం జరిగింది. ఈ పురమిత్ర యాప్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది మెయిన్గా పట్టణ సేవలను అందించడం కోసం. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో శక్తి యాప్ గురించి డిస్కస్ చేసినాం కదా, అలాంటిదే ఇంకొక పురమిత్ర యాప్. ఇది వచ్చేసి మనకు పట్టణ సేవలు అందించడం కోసం తీసుకొచ్చినది. దీన్ని కూడా పశ్చిమ గోదావరి డిస్టిక్ అయిన తణుకులో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగిందనమాట March 15th. ఇది వచ్చేసి ఏంటి అంటే ఏ శాఖ కిందికి వస్తుందంటే పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కిందికి. దీని అధ్యక్షుడైన సురేష్ కుమార్ గారు మనకు తెలియజేయడం జరిగింది ఈ పురమిత్ర యాప్ గురించి. దీన్ని March 15th సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏఐ సాంకేతికత అంటే ఏఐ టెక్నాలజీతో ఈ యాప్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. అండ్ దీంట్లో ఇంకా ఏంటి అంటే ఈ యాప్ ద్వారా పట్టణ సేవలను అందిస్తారు కదా, ఇందులో నీటి సరఫరాకు సంబంధించిన విషయాలైనా లేదా కంప్లైంట్స్ అయినా, అలాగనే పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం గురించి, నీటి పన్నుల గురించి మీకున్న కంప్లైంట్స్ని ఈ యాప్ ద్వారా రైజ్ చేయొచ్చు, అడగచ్చు అనమాట. అలాగే ఈ యాప్లో ఓన్లీ కంప్లైంట్స్ రైజ్ చేయడమే కాకుండా ఇంకేంటి అంటే మీ జనన, మరణ, అలాగే వివాహానికి సంబంధించిన, అలాగే కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, నీటి పన్ను, ఇంటి పన్ను, ఇలాంటివి కూడా మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా మీ పత్రాలని ప్రొవైడ్ చేయడానికి అలాంటి సేవల్ని కూడా ఈ యాప్ అనేది అందించడం జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి ఈసీస్కి సంబంధించిన ఉగ్రవాది
మరణించడం జరిగిందనమాట. ఆయనని హతమార్చడం జరిగింది. యాక్చువల్‌గా ఆయన పేరు వచ్చేసి అబ్దుల్లా మికీ ముస్లిం అల్ రిఫాయ్ లేదా అబూ ఖాదీజా అంటారు. ఈయన ప్రపంచంలో బాగా పేరుగాంచిన ఒక టెర్రరిస్ట్ అనమాట. ప్రపంచంలో పేరుగాంచిన టెర్రరిస్ట్‌గా మనకు ఇరాక్ అధ్యక్షుడైన మహమ్మద్ షియా అల్ సుదాని పేర్కొనడం జరిగింది. ఈయనను ఇరాక్ అండ్ యుఎస్ఏ సేనలు కలిపి హతమార్చడం జరిగిందని మనకు ఇన్ఫర్మేషన్ అనమాట. ఇరాక్ అధ్యక్షుడైన మహమ్మద్ షియా అల్ సుదాని మనకు ఆయనను హతమార్చినట్టుగా పేర్కొనడం జరిగింది. ఆయన కారులో వెళ్తుండగా సేనలు క్షిపణులను ఉపయోగించి ఆయనను హతమార్చినట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన డిఎన్ఏని టెస్ట్ చేసి ఆయన అని నిర్ధారించడం కూడా జరిగింది. యాక్చువల్‌గా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈసిస్ ఇదొక టెర్రరిస్ట్ గ్రూప్ అనమాట. మనకు చాలా టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటాయి. అందులో ఈసిస్ అనేది చాలా డేంజరస్ అండ్ ఫేమస్ ఈసిస్ టెర్రరిస్ట్ గ్రూప్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఈసిస్ అనగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. ఇది వచ్చేసి ఏప్రిల్ 2013లో ఏర్పడడం జరిగింది. యాక్చువల్‌గా మనకు చాలా బ్యాక్‌గ్రౌండ్ కంటే చాలా వెనక్కి వెళితే అప్పుడు మీకు అందరికి గుర్తుంటది. హుసేన్ బిన్ లాడెన్ అనే ఒక అతను అప్పుడు ఆల్ ఖైదా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటి అంటే వీళ్ళు మెయిన్‌గా ముస్లిమ్స్ జిహాద్‌ని పాటించడం, ముస్లిమ్సే మొత్తం ప్రపంచాన్ని పరిపాలించాలనుకోవడం, వాళ్ళ మతాన్నే పాటించాలనుకోవడం, ఇలా వాళ్ళ యొక్క ఇంటెన్షనల్‌ని అలాగే మోటివ్ పెట్టుకొని వర్క్ చేసేవాళ్ళనమాట ఇస్లాం కోసం. ఆల్ ఖైదాని అప్పుడు హుసేన్ బిన్ లాడెన్ స్టార్ట్ చేసిన దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని పుట్టినదే ఈసిస్‌గా మనం చెప్పుకుంటామనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఇది వర్క్ చేస్తుంది. ఇది ఫేమస్ ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కూడా అనమాట. దీని గురించి మీకు ఈసిస్ గురించి ఇన్ డీటెయిల్‌గా హిస్టరీ గురించి తెలుసుకోవాలని ఉంటే కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బాక్స్. ఐ విల్ మేక్ ఏ సెపరేట్ వీడియో ఆన్ దిస్ టాపిక్ అనమాట. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పేస్ ఎక్స్ గురించి అనమాట. ఇది ఏంటి అంటే సునీత విలియమ్స్ గారు అలాగే బుచ్ విల్మర్ అనే మన ఒకవేళ అక్కడికి వెళ్ళి ఏమైంది అంటే అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వారం రోజుల యాత్ర కోసం అని వెళ్ళి వాళ్ళు అక్కడే చిక్కుకోవడం జరిగింది. ఏంటి అంటే సాంకేతికమైన ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు అక్కడే ఉండిపోవడం జరిగింది. వాళ్ళిద్దరిని భూమి మీదకి వీలైనంత త్వరగా తీసుకురావడం కోసం స్పేస్ ఎక్స్ వాళ్ళు ఈ క్రూ డ్రాగన్ నౌకని ప్రారంభించడం జరిగిందనమాట. దీన్ని మార్చి 15న యుఎస్ఏలో ఉండే కెనడా అంతరిక్ష కేంద్రం నుండి ప్రారంభించడం జరిగింది. దీన్ని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంటే స్పేస్ ఎక్స్ వాళ్ళ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి దీన్ని క్రూ మిషన్ 10లో భాగంగా ప్రారంభించడం జరిగిందనమాట. ఈ మిషన్లో అంటే ఈ క్రూ డ్రాగన్ నౌకలో 4 మెంబర్స్ వెళ్ళడం జరుగుతుంది. 4 మెంబర్స్ ఎవరంటే ఆన్ మెక్లెయిమ్, నికోల్ అయర్స్ వీళ్ళిద్దరు వచ్చేసి యుఎస్ఏ రిలేటెడ్ వ్యోమగాములు. టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్. టకుయా ఒనిషి వచ్చేసి జపాన్ నుంచి, కిరిల్ పెస్కోవ్ అనేవాడు రష్యా నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఈ 4 మెంబర్స్ని వీలైనంత తొందరగా ఈ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఐఎస్ఎస్కి అంటే రోదర్స్కి పంపించి వీలైనంత తొందరగా సునీత విలియమ్స్ని అలాగే బుచ్ విల్మర్ని భూమి మీదకి తీసుకురావడం కోసం స్పేస్ ఎక్స్ వాళ్ళు ఈ వ్యోమనౌకను ప్రారంభించడం జరిగింది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్. ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటి అంటే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. ఇది ఏపీ రిలేటెడ్ టాపిక్ కాబట్టి ఏపీ రిలేటెడ్ ఎగ్జామ్కి కంపల్సరీ చూసుకోవాలి. పురమిత్ర యాప్ కూడా ఏపీ రిలేటెడ్ కాబట్టి మెయిన్గా దీన్ని కూడా చూసుకోవాలి ఏపీ రిలేటెడ్ ఎగ్జామ్స్కి. ఈసిస్ ఇది వచ్చేసి ఒక ఉగ్రవాద సంస్థ. ఇది స్టేట్ ఇష్యూ కాదు, ఇది సెంట్రల్ ఇష్యూ, కంట్రీస్ ఇష్యూ కాబట్టి దీన్ని ఓవరాల్ టాపిక్గా చూసుకోవాలి. ఈసిస్ కింద ఒక ఐడియా అంటూ తెచ్చుకోండి. మీకు ఒకవేళ ఈసిస్ గురించి సపరేట్ వీడియో అంటే హిస్టరీ గురించి ఫ్రమ్ ద ఎండ్ టు ఎండ్ అంటే స్టార్ట్ టు ఎండ్ ఒక వీడియో కావాలంటే దీని హిస్టరీ గురించి కమెంట్ సెక్షన్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను సపరేట్ వీడియో చేస్తాను. అలాగే స్పేస్ ఎక్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి ఇక్కడ మనం నేర్చుకోవాలి. అలాగే ఇది వచ్చేసి మనకి టెక్నాలజీ అండ్ సైన్స్ గురించి, సైన్స్ కింద వచ్చే ఒక టాపిక్. కంపల్సరీ మీకు ఈ టాపిక్ మీద ఒక ఐడియా ఉండాలి. ఏ కంట్రీ ఎలాంటి రాకెట్స్ వదులుతుంది, ఏ ఉపయోగానికి వదులుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటి, అసలు ఏ పర్పస్ మీద వదులుతుంది అనే దాని మీద ఒక ఐడియా ఉండాలి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్. మనం వచ్చేసి
ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. మీకు ఇంకా కాంపిటేటివ్‌లో ఏ సబ్జెక్ట్‌లో అయినా, ఏ టాపిక్‌లో అయినా డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ఎ వీడియో ఆన్ దట్ టాపిక్ అనమాట. థ్యాంక్ యూ.